ఇసుకను అక్రమంగా తవ్వుతూ భారీ గోతులు తీస్తూ ఉన్నారని వెంటనే చర్యలు తీసుకోండి అని గ్రామస్తులు మైనింగ్ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు పాపాగ్నిని చెరపట్టి ఇసుకను బెంగళూరు తరలిస్తూనే ఉన్నారు. అధికార బలంతో వారు చేస్తున్న ఇసుక దందాకు 2 విద్యార్థుల నిండు ప్రాణాలు బలయ్యాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం కుమార కాల్వ సమీపంలోని పాపాగ్ని నదిలో టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు చేపట్టారు. భారీ జేసీబీలతో రేయింబవళ్లు ఇసుకను బెంగళూరుకు తరలించి కోట్ల విలువైన ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా పచ్చ చొక్కానే అర్హత అన్నట్లు వారు చేసిన నిర్వాకాన్ని జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. వారి శైలిలో వారు ఆదేశాలిస్తే అధికార బలాన్ని చూపి బీటెక్ రవి అనుచరులు తమదైన శైలిలో ఆదేశాలను ఉల్లంఘించి మరీ ఇసుకను తోడేశారు. పాపాగ్ని నదిని చెరబట్టి నదీ గర్భంలో భారీ గోతులు తీశారు. చివరికి 2 విద్యార్థులు పాపాగ్ని నదిలో ఈతకు వెళ్లి భారీ గోతుల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలారు. పాపాగ్ని నది ఇక్కడి నుంచి దాదాపు ఇది నందిమడలం, కొండూరు, ఇక్కడ మీరు ఒకసారి కలెక్టర్ గారికి చెప్తున్నాను నేను ఎస్పెషల్లీ, ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి సార్. ఎంత ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందంటే అంత దారుణంగా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది ఇక్కడ. అసలు ఎన్జిటి చెప్పిన దాని ప్రకారం కంటే ఎక్కువ శాండ్ మైనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి కలెక్టర్ గారు ఫీల్డ్ విజిట్ అనేది మీరు తప్పకుండా చేయండి. ఈ రోజు నా తమ్ముడు ప్రాణాలు 2 పోయాయి, రేపు ఇంకో 2 పోకుండా మీరు చర్యలు తీసుకుంటారని మీకు విజ్ఞప్తి చేస్తాను. నా కొడుకులు ఇప్పటికైనా ఆపమని చెప్పండి. వ్యవసాయాలు చేయాలి, చూడాల్సిందే ఇవన్నీ. కలెక్టర్ రావాల్సిందే. ఇంత గుంతలు నా కొడుకు పెట్టమని ఆడు. అది ఇది ఊరు పిల్లలు అందరూ వస్తారు. ఏం సెలవులు చేయే కదా, రాకుండా ఎక్కడ పోతారు నాయన? ఇంత పాపకాలమా మా గొప్ప ముంచేసినారు దూమదగలా ఇల్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, గత 20 నెలలుగా అక్కడ జరుగుతున్న అక్రమ ఇసుక క్వారీయింగ్ గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా అధికార బలం ముందు అధికారుల బలం సరిపోకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇసుక దందా కొనసాగించారు. వాస్తవానికి అక్కడ చేస్తున్న ఇసుక క్వారీయింగ్కు ఎటువంటి అనుమతులు లేవు. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు సమాచార హక్కు చట్టం కింద స్పష్టంగా అది అక్రమ క్వారీ అని ఇచ్చారు. అయినా చర్యలు మాత్రం తీసుకోలేదు. జిల్లా కలెక్టర్కు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సీరియస్ అయి జిల్లా అధికారులను వివరణ కోరింది. అయినా టీడీపీ నాయకుల ఇసుక దాహం మాత్రం ఆగలేదు. కొంతమంది ధనదాహం కోసము, కొంతమంది అత్యాశ కోసము ఈ మాదిరి అమాయకులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైన కారణము. ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆ కుటుంబం ఆ 2 పిల్లలను కోల్పోయింది. కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని పెద్ద ఎత్తున ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ఒక్క పాపాగ్ని నదిలోనే కాదు, పాపాగ్ని, చెయ్యేరు, పెన్న అన్ని నదుల్లో ఈ మాదిరి అక్రమ మైనింగ్ ఎక్కడైతే జరుగుతూ ఉందో అటువంటి రీచెస్ మొత్తం కూడా, ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతున్న రీచెస్ అన్నీ కూడా బంద్ చేయాలా, ఖచ్చితంగా తగిన గట్టి చర్యలు తీసుకోమని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ని, జిల్లా యంత్రాంగాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికార పార్టీ నేతల ధనదాహానికి ఎంతో భవిష్యత్తు ఉన్న 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మంచి చదువులు చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన బిడ్డలు ఇలా అక్రమార్కుల పాపానికి బలవ్వడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది. ఇప్పటికైనా ఇష్టారీతిన కొనసాగుతున్న ఇసుక దందాలను అరికట్టాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.